రెడ్డి గారిని ఇలా ఆయన విమర్శించిన తర్వాత ఆయన మీద విపరీతంగా వైసీపీ బ్యాచ్ సీతారామాంజనేయులు కూడా అన్నాడుగా, మాట్లాడారు. దాని తర్వాత ఆయనకి కూడా డైరెక్ట్ గా థ్రెట్స్ వచ్చింది మాత్రం వాస్తవం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే మీరు అన్నట్టుగా నిజంగా ఉక్కుపాదంతో ఇది అణచివేయాల్సిన కార్యక్రమం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గడిచిన 5 ఏళ్లలో విపరీతంగా పెంచి పోషించారు వాళ్ళు, మర్రి చెట్టు లాగా ఓడల లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని గంజాయి బ్యాచ్నో లేకపోతే రౌడీజాన్ని మొత్తం పెంచి పోషించి 5 ఏళ్ళు మొత్తం చేసింది వాళ్ళే. కాబట్టి ఈ పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమం ఎంత చేస్తున్నా కూడా ఇంకా వీళ్ళల్లో వాళ్ళని లాగాలి, ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఈ అయితే సంపత్ ఒక మాట అంటే నేను అంటే స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళని పెంచి పోషించిన వాళ్ళలో వైసీపీ వాళ్ళేనా టీడీపీ వాళ్ళు లేరా రాజకీయ నాయకులు? అందరూ ఇరు పార్టీల్లో ఉన్నారుగా. అంటే ఎక్కడున్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నారు చెప్తున్నారు? ఎక్కడ ఫ్రాక్షన్ రాజకీయాలు తప్ప ఎక్కడున్నారు? రెండు పర్టికులర్ నెల్లూరు జిల్లాల గురించి మాట్లాడుకుంటే అన్ని పెద్ద కుటుంబాలు ఉన్నాయి, ఏ రోజు లేవు. అదే చెప్పాను, ఇందాకనే మీకు చెప్పాను కదా. ఎప్పుడు కూడా సత్సంబంధాలు అందరూ కూడా ఏదంటే ఎక్కడైనా మాట్లాడితే రాజకీయ పరంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి తప్ప ఇంకా అంతమంది వ్యక్తిగత కక్షలు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తిగత కక్షలు తీసుకునే పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సిస్టర్ నే పసుపు చీర కట్టుకొని బాబు గారి దగ్గరికి వెళ్తే ఏ విధంగా మాట్లాడాలో చూసాం. ఆయన పుట్టు గురించి మాట్లాడారు. అంటే ఇక్కడ ఏంటంటే సంస్కృతి మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. ఎప్పుడైనా చూసామా? ఇందాక మసూద్ రెడ్డి గారు చెప్పినట్టుగా గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దాదాపు 92% మీద అందరి మీద కేసులు ఉన్నాయన్నా. మన మీద కూడా కేసులు ఉన్నాయి. 29 కేసులు పెట్టింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. కాబట్టి ఎవరి మీద కేసులు పెట్టలేదు. రెండు, ఇక్కడ ఇంకోటి చూస్తా ఉన్నట్లయితే ఈ రోజు అరుణ అనే అమ్మాయి ఇల్లిటరేట్, ఇందాక మసూద్ రెడ్డి గారు చెప్పారు, ఆమె ఏం చదువుకోలేదు. అసలు వ్యవస్థను ఎంత ఘోరంగా వాడుకుందంటే అమ్మాయి అంత ఘోరంగా వాడుకుంది. ఈ రోజు చూస్తున్నా అదే అఫిడవిట్ లో మన ఈ విధంగా ప్రకటించిందని. 7వ క్లాస్ చదివిన అమ్మాయికి ఇన్ని తెలివితేటలు అక్కడి ఎవరు వెనకాల మాస్టర్ మైండ్. రెండు, ఆ అమ్మాయి ఒక రౌడీ షీట్ అన్నా లేకపోతే నేరగాడిగా ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది, ఏ ఆలోచనతో పెళ్లి చేసుకోవాలనుకుంది? అలాంటి అమ్మాయిని ప్రోత్సహించింది ఎవరు? ఈ రోజు అలాంటి మనుషుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఎమ్మెల్యేని చంపే దాకా వచ్చారు అని అంటే ఏ పరిస్థితుల్లో రాష్ట్రం. ఇంకొకటి ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో వాళ్ళు ఏ విధంగా చేశారో అవన్నీ పక్కన పెట్టే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన కుట్ర శాతాలు ఈ ప్రభుత్వం మీద ఏ విధమైన వాతావరణం తీసుకురావాలి. ఇక్కడ ఏంటంటే శాంతి భద్రతల చర్య. ఇంతకుముందు ఆయన వచ్చిన 15 రోజుల్లోనే ఢిల్లీ మీద దీక్ష చేశాడు. ఇక్కడ ఏదో చాలా మంది చనిపోయారని. ఎవరు చనిపోతే చనిపోయిన యాత్రలు. అదే విధంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి కోమటిరెడ్డి గారి మీద నిజంగా ఏమైనా కుట్ర పనిలేము. కాబట్టి ఒక నెల్లూరులో గనక ఇప్పుడు ఢిల్లీలో సుప్రీంకోర్టు చెప్పిందని కుక్కలు రోడ్ల మీద ఉండొద్దని చెబితే కుక్కల్ని పట్టుకుని వేస్తున్నారు కదా. నెల్లూరులో కనుక ఇట్లాంటి అరాచక శక్తులు ఉండకూడదని అనుకుంటే హంతకులు, హంతక ముఠాలో, రౌడీలో వద్దు అనుకుని కనుక పోలీసులు రంగంలోకి దిగితే సుమారుగా ఎంతమంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు? అదైతే నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ అన్న, ఇప్పుడు వీరయ్య చౌదరి అని ఒంగోలులో చంపారు. ఆఫీస్ లో ఉంటేనే వచ్చి చంపేశారు కదా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం నాయకుడిని. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ బ్యాచ్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఆ సంస్కృతి లేదు, ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని ప్రోత్సహించలేదు. ఇంకొక విషయం, మనం కోటారెడ్డి గారిని అనుమానించే పరిస్థితి మాట్లాడతాలో లెటర్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు. వీళ్ళు అదే విధంగా చంద్రమోహన్ రెడ్డి గారిని అత్యంత ముఖ్యుల్ని తీసుకెళ్లి మళ్ళీ అదే విధంగా లెటర్ అడిగితే ఆయన ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి జైలర్ని అడిగితే వాళ్ళకి ఇవ్వద్దు, ఎటువంటి బదులు సార్ ఇస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, వాడంత మంచి వ్యక్తి కాదంటే ఆయన అయిపోయాడు. అంటే వీళ్ళు ఎక్కడంటే అక్కడ తిరిగి ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు చంద్రబాబు గారు, నేను కూడా ఈపోయాను, అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయానని. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పెరోల్ మీద రాజకీయ నాయకుల మీద పోయి పెరోల్ లెటర్లు తీసుకోవడం, లేకపోతే ఏ విధంగా బయటకు రావడం. ఎందుకంటే వాళ్ళు చూసిన గత ప్రభుత్వంలో మనం వీడియోలు వచ్చినాయి, వాళ్ళ శ్రీకాంత్ తో ఉన్నటువంటి వీడియోలు చూసాం. అవన్నీ కూడా ఎక్కడి రియా హాస్పిటల్ లో జీజీహెచ్ ఒక 5 స్టార్ ఫెసిలిటీ కల్పించేసి పోలీసు వాళ్ళకి అంత భద్రత ఇచ్చి విచ్చలవిడిగా ఒక రూముల్లో చేసుకుంటున్నారు, రొమాన్స్ చేసుకున్న వీడియోలు బయటకు వచ్చినట్టే మనం చూసాం గత ప్రభుత్వంలో. అవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీడియోలు. కాబట్టి ఇలాంటి ప్రోత్సహించిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇవన్నీ ప్రోత్సహిస్తే ఇప్పుడు అవన్నీ తీయాలంటే ఎంత కష్టం అవుతుంది. కాబట్టి ముందు గంజాయిని అరికట్టాలి, ఇలాంటి రౌడీజాల మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇందాకనే చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడారు, ఎవరు కూర్చున్నారు, వీడియో కాల్స్ ఇవన్నీ కూడా బ్యాక్ తీసుకొని వాళ్ళు ఏం సంభాషణ అన్ని తీసుకున్నట్లయితే మొత్తం బయటపడుతుంది. రైట్.
మసూదరావు గారు, ఒకవేళ వీళ్ళని ఈ మూకలు లేకుండా చేయాలి అని అంటే అది అంత ఈజీ టాస్కేనా? మీరు అన్నారు ఒక చట్టం తేవాలి అని, మన దగ్గర లేవా చట్టాలు? టాడా ఉంది, తర్వాత